నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అదనపు ఎస్పీ పి సుబ్బరాజు, ఆర్డీఓ కె రాణి సుస్మిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య, ఆంధ్ర కర్ణాటక నాటక పితామహుడు బల్లారి రాఘవ జయంతులను రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత వారి చిత్రపటాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. త్రివర్ణ పతాక రూపకల్పన ఒక సాధారణ విషయం కాదని, దానికోసం వెంకయ్య 5 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జెండాలపై అధ్యయనం చేశారని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర గొప్పదని, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన ప్రముఖుల్లో ఒకరని గుర్తు చేశారు. అలాగే బల్లారి రాఘవ తన కళా చాతుర్యంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు. అనేక సాంఘిక నాటకాల రచయితగా, ప్రజ్ఞాశాలిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సంగీత కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస శర్మలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో గల కింగ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆగస్టు 23వ తేదీ శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి యోగా పోటీలు జరగనున్నాయి. యోగా అసోసియేషన్ ఆఫ్ కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను పాఠశాల ఆవరణలో శనివారం అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ఏఆర్కే వర్మ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. 8 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి కేటగిరీల వారీగా ఈ పోటీలు జరుగుతాయి అన్నారు. ఇందులో మొదటి 4 స్థానాలలో ఎంపికైన వారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన జిల్లాలోని యోగా స్టూడెంట్స్ సెలక్షన్ కోసం, 23 యోగా సెలక్షన్ కోసం నేషనల్కి అంటే 50th నేషనల్ యోగా ఛాంపియన్షిప్కి అభివృద్ధిని నిర్వహించడం కోసం బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వివిధ కేటగిరీలో అంటే సుమారు 7 కేటగిరీలు గర్ల్స్ అండ్ బాయ్స్కి అలాగే పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పోటీ నుంచి 4 వరకు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఏ సాయి కుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కళాశాలల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం ఆలమూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 8 లక్షలతో ప్రహారీ గోడ నిర్మాణం పనులకు సత్యానందరావు భూమి పూజ చేసి మాట్లాడారు. కళాశాల పాత భవనం పూర్తిగా తొలగించి ఆ ప్రదేశంలో నూతన భవనం నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో భక్తజనంతో పోటెత్తింది. 7 వారాల నోము ఆశ్రయించే భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులకు శ్రీవారు దివ్య మనోహరంగా దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, తొలి హారతితో ప్రారంభమైన రద్దీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగళూరు నుంచి భక్తులు తరలివచ్చారు. 70,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 15,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు.
ఎండ ఎక్కువగా ఉండడంతో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు క్యూలైన్లను పరిశీలించి భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఏలూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల నిధులు అందిస్తోందని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి ఏ విధమైన సహకారాన్ని అందించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే స్థానిక సంస్థల సభ్యులకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా పోలవరం నియోజకవర్గంలోని 34,037 మంది రైతులకు 22,77,00,000 రూపాయల మేర లబ్ధి చేకూరిందని శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ఉందని, వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి ఒక రైతుగా తాను కూడా ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. రైతుల్ని ఏ విధంగా ఒక దేశానికి వెన్నుముక అని చెప్పడం కాదు, దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు. అలాగే మన ప్రాంతం ఎక్కడ కూడా సస్యశ్యామం కేవలం ఒక రైతు వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామం ఉంది. అలాంటి రైతుని ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఆదరించుకొస్తుందో మీ అందరికీ తెలుసు. గతంలో ఏదైతే రైతు శ్రామిక పార్టీగా పిలువబడేటువంటి వైసీపీ పార్టీ గాలి వదిలేసినటువంటి రైతుల్ని రోజు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ఇచ్చేటువంటి రూపంలో కానీ రైతుల్ని అనేక అనంతరం లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని తెలియజేస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రత్నప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జరగాల్సిన 3వ జాతీయ లోక్ అదాలత్ గురించి ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జూలై నెల 5వ తారీఖున
ఈ ఏడాదికి రెండవ జాతీయ లోకాలు జరిగింది. ఆ ఏడాదిలో దాదాపు 6,000 పైచులు కేసులు ఈ జిల్లాలో లోకాల ద్వారా పరిష్కారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది 4 జాతీయ లోకాలు జరుగుతుండగా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరగాల్సిన 13వ తారీఖు సెప్టెంబర్ నెలలో జరగాల్సిన 3వ జాతీయ లోకాలకు సంబంధించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము. మరి కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు సంబంధించిన కేసులు ప్రీ లోకల్ సిట్టింగ్స్ ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇన్సూరెన్స్ వాళ్ళతో మేము లెటర్లు వాళ్ళకి కరస్పాండెన్స్ చేస్తున్నాము. కనుక ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రతి వారం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రావడం, అదేవిధంగా కక్షిదారులు కానీ వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు కానీ వచ్చి ప్రీ లోకల్ సిట్టింగ్స్ ద్వారా కొంత పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీరందరూ కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే యాక్సిడెంట్ కేసులకు సంబంధించి, అదేవిధంగా మ్యాట్రిమోనల్ కేసెస్ అంటే మనోవర్తి సంబంధించి కేసులు, అదేవిధంగా డీవీసీ సంబంధించిన కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, అదేవిధంగా 498 కేసులు ఇవన్నీ ఉంటే కనుక మ్యాట్రిమోనల్ సంబంధించిన మ్యాటర్స్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం అంబర్పేట శివారు 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి వైపు నుంచి ఏలూరు వైపు వెళ్లుతున్న కోళ్ల లోడు ఐచర్ వ్యాను గోపాలపురం వద్ద ఫ్లైఓవర్ ఎక్కుతున్న ఇసుకలోడు లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కోళ్ల వ్యాన్ డ్రైవర్ మరొక వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా 3వ వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో భీమడోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన తీవ్రతకు వ్యాన్ ముందర భాగంగా ఛిద్రం కావడంతో క్రేన్ సాయంతో వాహనాలు విడదీసి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. భీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తణుకు నియోజకవర్గంలో 16,900 మంది రైతుల ఖాతాల్లో జమైన 11,46,00,000 రూపాయలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అందరికో స్ఫూర్తినిచ్చిన తంగిరాల సాహిత్యం వ్యక్తిత్వం స్పష్టం చేసిన తణుకు ప్రజా వైద్యులు రామబ్రహ్మం. తణుకులో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యువ పారిశ్రామికవేత్త చిట్టూరి. అన్నదాత సుఖీభవ ద్వారా అభివృద్ధి చెందనున్న రైతులు వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో వివరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కొవ్వూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఈ నెల 23న నల్లజర్లలో జిల్లా స్థాయి యోగా పోటీలు వెల్లడించిన అసోసియేషన్ నాయకులు. విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలమూరు మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఎప్పటి మాదిరిగానే పోటెత్తిన భక్తజనం, శ్రావణ మాసం 2వ శనివారానికి పెరిగిన ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులు సంపూర్ణంగా వినియోగించుకోవాలి. బుట్టాయిగూడెం మండలంలో హితవు పలికిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.